విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ స్వయంగా దీక్షా శిబిరానికి హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. స్టీల్ డివిజన్ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. 1500 రోజుల పాటు చాలా సహనంతో వాళ్ళు వ్యవహరించారు. పోలీసులు పద్ధతిగా వ్యవహరించారు. అదే పద్ధతిని ఇప్పుడు ఈ సమ్మె సందర్భంలో కూడా వాళ్ళు ప్రదర్శించాలని చెప్పని కోరుతా ఉన్నాను. బెదిరించాలు కుదరవు. బెదిరించే కొద్దీ సమ్మె పెరుగుతూ ఉంటది. 60% ప్రారంభమైన సమ్మె 85% చేరింది అంటేనే కార్మికుల యొక్క విజయం అది. రేపు సోమవారానికి అది 100% చేరుతుందనే నమ్మకంతో ఈరోజు కార్మికులు ఉన్నారు. అందుకని దీన్ని ఎట్లా ఆపలేరు. మీ బెదిరించే కొద్దీ పెరుగుతుంటది. బంతిని నేలకేసి కొడితే ఎంత గట్టిగా కొడితే అంత పైకి వేస్తాను మర్చిపోవద్దు. పెద్ద నియంత్రణ ఎగిరిపోయారు చరిత్రలో. చరిత్రలో ఇదే పెద్ద లెక్కల ఎంతకన్నా పెద్ద పోరాటాలు జరిగాయి చరిత్రలో. పక్కనే తమిళనాడులో పాలకులు ఆడించినట్టు ఆడద్దు. తోలు బొమ్మలాగా ఐఏఎస్ ఐపీఎస్ దానికి ఒక ప్రిస్టేజ్ ఉంది. పోలీసులకు ఒక ప్రిస్టేజ్ ఉంది. జగన్నాయుడు గారు చెప్పారు. దీన్ని కాపాడుకోవడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. ఎన్నాళ్ళు 400 రోజులు 1500 రోజుల పాటు చాలా సహనంతో వాళ్ళు వ్యవహరించారు. పోలీసులు పద్ధతిగా వ్యవహరించారు. అదే పద్ధతిని ఇప్పుడు ఈ సమ్మె సందర్భంలో కూడా వాళ్ళు ప్రదర్శించాలని చెప్పని కోరుతా ఉన్నాను. బెదిరించాలు కుదరవు. బెదిరించే కొద్దీ సమ్మె పెరుగుతూ ఉంటది.